హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఆలంపూర్ సిరీస్‌లోని సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనము సంగమేశ్వర స్వామి దేవాలయం, అలాగే పాపనాసి దేవాలయాలు చూడబోతున్నాము. ఈ దేవాలయం మనకి కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న ముచ్చుమర్రి అనేటువంటి ప్లేస్‌లో ఈ ఆలయం ఉంటుందండి. అది ఒకప్పుడు అక్కడ ఉండేది. ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే ఆ ప్లేస్‌కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, ఈ టెంపుల్ ఒకప్పుడు మనకి 20 ఏళ్ల పాటు అంటే, మన శ్రీశైలం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2003 వరకు అంటే 1980 నుంచి 2003 వరకు ఇది శ్రీశైలం ప్రాజెక్ట్‌లో మునిగుండేది. 2003లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అంటే పురావస్తు శాఖ అధికారులు ఏం చేశారంటే, ఆ ఆలయం అందరికీ అవైలబుల్‌గా ఎప్పుడూ ఉండాలి అని చెప్పి, అక్కడ ఉన్న ఆలయాన్ని స్టోన్ టు స్టోన్ అంటే అప్పుడు అక్కడ ఎలా ఉందో, ఏ స్టోన్ పైన ఏ స్టోన్ ఉండదో అవన్నీ మ్యాపింగ్ అలాగే నంబర్స్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అవన్నీ కూడా యాస్ ఇట్ ఈస్‌గా తీసుకొని, అక్కడి నుంచి తీసుకొచ్చి ఒరిజినల్ ప్లేస్‌కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న కన్నా ఈ ప్లేస్‌లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇది ఎంత అద్భుతం కదా! అంత పెద్ద ఆలయాన్ని స్టోన్ టు స్టోన్ తీసుకొచ్చి ఇలా పెట్టడం. అండ్ ఇంకా చాలా లోపల విగ్రహాలున్నాయండి. అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు. మన నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీరు నెక్స్ట్ వీడియో కూడా అలాగే ఇవన్నీ చూడాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'దీప్తీస్ డైరీ'. అండ్ ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి. అదేంటంటే ఇక్కడ లింగం మనకి వేప మొద్దుతో చేసినటువంటి శివలింగం అన్నమాట. అంటే ఇక్కడ పురాణ కథనం ఏంటంటే, పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు ధర్మరాజు గారు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయాలనుకున్నారు. అనుకున్నప్పుడు భీముడిని కాశీకి పంపిస్తారట లింగంని తీసుకురమ్మని. ఆ ప్రతిష్ఠాపన సమయంకి భీముడు రాకపోవడం వల్ల ప్రతిష్ఠాపన జరగడం ఆగకూడదు అని ఒక వేప చెట్టు మొద్దుని శివలింగంగా ఇక్కడ ఉంచారు. ప్రతిష్ఠించారు. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శివలింగం అనేది 20 ఏళ్ళు నీళ్ళల్లో ఉన్నా కూడా అలాగే ఉంది. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి శివలింగం ఇది. అలాగే ఆ భీముడు తెచ్చిన లింగం ప్రతిష్ఠించలేదని ఆయన కోపంతో అది నదిలో వేయడం వల్ల దానిని తీసి ధర్మరాజు గారు ఆ లింగాన్ని కృష్ణానది ఒడ్డున ప్రతిష్ఠించారు. అది భీమలింగంగా ఉంది. ఇక్కడ టెంపుల్‌లో భవానీదేవి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు, అలాగే ద్వారపాలకులైనటువంటి శంఖనిధి, పద్మనిధి వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. ఇక్కడ 2, 3 ఉపాలయాలు కూడా ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ 20 ఏళ్ళు మనకి చూడడానికి కుదరని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈసారి ఆలంపూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్‌ని చూడండి. ఈ యొక్క దేవాలయాన్ని మనకి పురాణాల్లో కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం అని కూడా అనేవారు. ఎందుకు అంటే ఇక్కడ 7 నదులు కలుస్తాయండి. సప్తపది సంగమం జరుగుతుంది. మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పుట్టిన కృష్ణానది సముద్రంలో కలిసే వరకు మనకి 30 సంగమాలు జరుగుతాయి. ఇక్కడైతే 7 నదులు కలుస్తాయి. అందుకే సప్తపది సంగమం అంటారు. అది కృష్ణ, తుంగ, భద్ర, వేణి, భవనాసి, భీమారతి, మలపర్ణి అనే నదులు ఇక్కడ కలుస్తాయట. ఇది చాలా పవిత్రమైనది. సప్తపది సంగమం అని అంటారు. అలాగే స్వామివారిని కూడా సప్తపది సంగమేశ్వరుడు అని కూడా అంటారు. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్ చూడటానికి. ఇక్కడున్నటువంటి ఈ యొక్క ఆలయం పైన చెక్కి ఉన్నటువంటి శిల్పాలు కానీ, ఇవన్నీ ఎప్పటివో అంటే 740 ఏడీలో అంటే ఎప్పటివో మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ ముందు ఎప్పటివో కదా ఇవన్నీ కూడా. మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ టెంపుల్. దీని తర్వాత మేము ఇక్కడి నుంచి పాపనాసి ఆలయాలు చూసాము. ఈ వీడియో కొంచెం లాంగ్ వస్తుందండి. ఎందుకంటే పాపనాసి ఆలయాలు అవి 23 ఆలయాల సమూహం. నాకు ఏ ఒక్క ఆలయంని స్కిప్ చేసి ఎడిట్ చేయడం ఇష్టం లేదు. వెన్ ఇట్ కమ్ టు టెంపుల్స్ అన్నమాట. యాస్ ఇట్ ఈస్‌గా మనకి ఒక డాక్యుమెంటరీ లాగా ఉండాలి అని నేను అన్నీ చూపించాను. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము పాపనాసి దేవాలయం. ఈ పాపనాసి దేవాలయం అలాగే సంగమేశ్వర దేవాలయం కూడా మనకి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అండర్‌లోనే ఉంది. ఈ టెంపుల్స్‌లో ఇక్కడ 23 టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ స్వామి ఏంటంటే స్వామివారు పాపనాసి దేవాలయం. అంటే మనకి గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు పితృదోషాలు ఉన్నప్పుడు ఈ టెంపుల్‌కి వచ్చి పూజ చేయించుకుంటే తగ్గుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పారు. కొంతమంది అది నిజమని చెప్తున్నారు. కొంతమంది కాదు అని చెప్తున్నారు. నాకవన్నీ తెలీదు. నాకైతే శివుడంటే చాలా ఇష్టం. నేనెప్పుడు మా నాన్నగారని అనుకుంటాను. సో, కాబట్టి నేను శివుడిని చూడాలి, ఆయన్ని దర్శనం చేసుకోవాలి, ఇంత గొప్ప విశిష్ట ఆలయం అన్న దాని మీద నేనొచ్చాను.
ఈ టెంపుల్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ గణపతి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఎవ్రీడే పూజలు అలా ఏం చేయరండి. ఓన్లీ మెయిన్ ఏదైతే లింగం ఉంటుందో, ఆ లింగం స్వామికి మాత్రమే చేస్తారు. అది మరకత లింగం. చాలా పెద్ద మరకత లింగం. చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా కూడా ఎంతో అందంగా ఉంది. అంటే వెరీ సింపుల్. అంటే ఇది పెద్ద మెయింటెనెన్స్ ఏమీ లేదు. అండ్ నా ఒక కోరికేంటంటే ఇలాంటి టెంపుల్స్ మెయింటెనెన్స్‌లోకెళ్ళాలి. అందరి దృష్టిలో పడాలి. ఇంకా అద్భుతంగా ఈ టెంపుల్స్‌ని ఆహ్, డెవలప్ చేయాలి అంటే ఇక్కడికి ఎక్కువ మంది జనాలు మనము వస్తూ ఉంటేనే జనాలిక్కడికొస్తున్నారు అనే దాని మీద మనకి ఇక్కడ టెంపుల్స్ వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు, పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఈ టెంపుల్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది. మనం చూడగలుగుతున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ టైంకి ఇదెలా ఉంటుంది అనేది కూడా తెలీదు. సో, మనం ఈ యొక్క టెంపుల్స్‌కి ఎక్కువ ఎళ్తూ, ఈ టెంపుల్స్ వాళ్ళకి రెవెన్యూని కానీ జనరేట్ చేయగలిగితే గవర్నమెంట్‌కి చాలా హెల్ప్ అవుతుంది అనేది నాకు పర్సనల్‌గా అనిపించింది. ఇక్కడైతే చాలా ఉప ఆలయాలున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 23 ఆలయాల్లో కూడా చిన్న చిన్న శివలింగాలున్నాయి. నేనవన్నీ కూడా వీడియో తీశాను. నేను మీకు ముందు చెప్పాను కదా! ఏ ఒక్క వీడియోలో ఈ చిన్న చిన్న టెంపుల్‌ని కూడా నేను ఎడిట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నాకు డాక్యుమెంటరీగా అయినా ఉండడానికైనా ఒకప్పుడు నేను చాలా పెద్దయిన తర్వాత వెనక్కి తిరిగి నా వీడియోస్ చూసుకున్నప్పుడు, ఒకప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ నేను వెళ్ళాను. ఇక్కడివి ఉండేవి. ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా నేను తీసుకోవడానికి, డాక్యుమెంటరీగా చేసుకోవడానికి నేను ఈ వీడియో తీశాను. అండ్ చాలా బావుంది. ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో టెంపుల్స్, అలాగే పాతకాలం దేవాలయాలు, హిస్టరీ గురించి తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయాలి. అండ్ నాకు పర్సనల్‌గా టెంపుల్స్ ఎళ్ళడం చాలా ఇష్టం. సో, అందువల్ల నేను ప్రతి చిన్నది డీటెయిల్డ్‌గా వీడియో తీశాను. అండ్ నా కమింగ్ వీడియోస్ కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేశారంటే, అన్ని విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించకుండా చాలా వరకు వాటిని ఏజ్ ఎస్టిమేషన్ చేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఆ మ్యూజియంలో కూడా నేను వీడియో తీయగలిగానండి. అండ్ థాంక్ యూ సో మచ్ టు దెమ్. నాకు వాళ్ళు వీడియో తీయడానికి ఎలో చేశారు. మన కమింగ్ వీడియో నెక్స్ట్ ఫ్రైడే అదే వస్తుంది. అండ్ మీరందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా ఆ వీడియో చూడండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బావున్నాయండి. మేము వెళ్ళింది ఎగ్జాక్ట్‌గా ఏప్రిల్‌లో కాబట్టి చాలా ఎండగా ఉంది. అండ్ యూ డోంట్ బిలీవ్ ఎంత ఎండగా ఉందంటే నేను ఆ టెంపుల్ షాడోస్ పడతాయి కదా! ఆ షాడోస్ మీద నడుస్తూ అంటే నేను స్పీడ్‌గా నడిస్తే వీడియో క్లారిటీ ఉండదు అని ఆ షాడోస్‌లో నడుస్తూ వీడియో తీశాను. మీరందరూ గమనిస్తే ఆ చిన్న చిన్న షాడోస్ ఉన్నాయి కదా! ఆ షాడోస్‌లో నడుస్తూ నేను ఈ వీడియో తీశాను. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు కూడా ఎండలో ఇంత వీడియోలు తీయడం ఇవన్నీ చేయడం కూడా కొత్తగా అనిపించింది నాకు. బట్ ఐ ఎంజాయ్డ్ బికాజ్ ఈ టెంపుల్‌ని చూడడమే చాలా గొప్పగా అనిపించింది. అలాగే నాతో పాటు మీ అందరూ కూడా చూడాలి అని చెప్పి ఈ వీడియో తీశాను. మీ అందరూ కూడా ఈ ఫర్దర్ ఏదైతే ముందు వీడియో ఉంటుందో దానికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇది మెయిన్ టెంపుల్ అనమాట. స్వామివారి టెంపుల్. ఇక్కడ అమ్మవారుంటారు. ఎంతో కళగా ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కూడా నిత్యం పూజలు, దీపారాధన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా కళగా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి కనిపించేటువంటిది మరకత లింగం. మీకు చెప్పాను కదా వీడియోలో. ఇది అతి పెద్ద మరకత లింగం అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.